అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అమలైన మద్యం విధానం మనందరం కళ్ళారా చూసాం. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 6 నెలలుగా అమలవుతున్న మద్యం విధానం మనం కళ్ళారా చూస్తున్నాం కదా. 6 నెలల 5 నెలలు అయిందేమో. సో ఈ రెండు మద్యం విధానాలకు తేడా ఏమిటి? ఈ రెండు మద్యం విధానాల వలన రాష్ట్రానికి ఉన్న ఖజానా ఆదాయం ఏమిటి? సాధారణ ప్రజలు మద్యం తాగుతున్న వాళ్ళ ఒపీనియన్ ఏమిటి అనేది మనం అనలైజ్ చేసుకుంటే అసలు కొత్త మద్యం విధానం ఒకటి ఉన్నదన్నట్టు చెప్పేస్తాను. మేబీ కూటమి అనుకూలు అంటే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు హర్ట్ అయినా పర్వాలేదు. ఆ మద్యం విధానం ఈ మద్యం విధానం రెండిట్లో ఉన్న లోపాలు అన్నీ కూడా చెప్తే ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తగా ప్రస్తుతం అమలవుతున్న మద్యం విధానంలో చాలా డొల్లతనం కనిపిస్తుంది. అవినీతి ఎక్కువ జరుగుతుంది. అప్పుడు గత ప్రభుత్వం మద్యం విధానంలో అవినీతి మొత్తం సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగింది. అంటే వాళ్ళు ఏం చేశారు? క్వాలిటీ లేని మద్యం ఇచ్చి క్వాలిటీ లేని మద్యం ఎక్కువ ధరకు అమ్మి మార్జిన్ ఎక్కువ వేసుకొని ఆ మార్జిన్లో కొంత బ్లాక్ మార్కెట్లో తమ సంపదగా తమ అక్రమాదాయంగా మార్చుకొని కొంత ప్రభుత్వ ఖజానాకు చూపించారు. అంటే మద్యం తయారు చేసేది వాళ్ళే, సప్లై చేసేది వాళ్ళే, అమ్మేది వాళ్ళే. అమ్మకం ద్వారా వచ్చిన లాభాన్ని వాళ్ళు అఫీషియల్ ఇన్కమ్గా చూపించారు, ప్రభుత్వ ఇన్కమ్గా. తయారీ ద్వారా సరఫరా ద్వారా వచ్చే ఆదాయాన్ని పర్సనల్ ఇన్కమ్గా వాళ్ళ అక్రమ ఆదాయంగా మార్చుకున్నారు. దాని మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఫైనల్గా దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలే. మద్యం క్వాలిటీ బాగోలేదు కాబట్టి, ధరలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. డైలీ మద్యం తాగే వాళ్ళందరూ వైసీపీ వ్యతిరేకంగా ఓట్లు వేశారు కదా. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెంట్రలైజ్డ్ కరప్షన్ కాదులే, మనల్ని నమ్ముకొని చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళే మద్యం వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళకు 14% మార్జిన్ వస్తుంది, ఒక రోజుకు 1,00,000 రూపాయలు అమ్మితే అందులో 14,000 వాళ్ళకి లాభం వస్తుందిలే, తిన్నీలే అని చెప్పి ఈ మద్యం విధానంలో ప్రైవేటు వర్తకులకు ఇచ్చారు, ప్రైవేటు దుకాణాలు తెరిచారు. అయితే మద్యం ధరలు తగ్గించినట్టే తగ్గించి నిన్న పెంచారు. మళ్ళీ కొంత అమౌంట్ పెంచారు. క్వార్టర్ మీద 10 రూపాయలు, హాఫ్ మీద 20 రూపాయలు, ఫుల్ మీద 30 రూపాయలు, 40 రూపాయలు, మొత్తానికైతే పెంపు అయితే ఉంది. తగ్గించినట్టే తగ్గించి కొంత పెంచారు. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ పెంచుతారు. పెంచరు అని గ్యారంటీ ఉందండి, పెంచుతారు. ఇది ఒక లోపం, ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అంశం. రెండోది, కరప్షన్ విపరీతంగా జరుగుతోంది. ఎక్కడైనా ఎంఆర్పీలు అమ్ముతున్నారా? నేను అనుకోవడం, నాకు తెలిసి నేను ఈ వీడియో చేసే ముందు ఒక 12 మంది డైలీ మద్యం తాగే వాళ్ళతో మాట్లాడా, నాకు తెలిసిన సన్నిహితులు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడా. అందులో 9 మంది చెప్పింది ఏంటంటే ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నారంట. నేను 12 మందితో మాట్లాడితే అందులో 9 మంది నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. విజయవాడ, ఏలూరు, ఒంగోలు, శ్రీకాకుళం ఈ 4 ప్రాంతాల్లో నేను మాట్లాడా. విజయవాడ, ఏలూరు, ఒంగోలు, శ్రీకాకుళం ఈ 4 ప్రాంతాల్లో మనకున్న సన్నిహితులతో నేను మాట్లాడితే ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. సో ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా, దాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 షాపుల్లో 70 షాపులు అంటే 70% దుకాణాల్లో, మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? అలాగే 99% విలేజెస్లో బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులు లేవు అని చంద్రబాబు గారు చెప్తారు, కానీ బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులు పెట్టకపోతే వాళ్ళు నడపలేరు. వాళ్ళకు వచ్చిన 14% తో వాళ్ళు రన్ అవ్వలేరు. ఎందుకంటే ఒక మద్యం దుకాణం పెట్టడానికి వాళ్ళకి లైసెన్స్ ఫీజు రూపంలో కావచ్చు, దరఖాస్తు రూపంలో కావచ్చు, ఆ షాప్కి అద్దె రూపంలో, అడ్వాన్స్ రూపంలో కావచ్చు, వాళ్ళకి సుమారుగా 1 కోటి రూపాయల నుంచి 1,20,00,000 వరకు ఖర్చు అయింది. అంతంత డబ్బులు ఖర్చు పెట్టుకొని దాన్ని ఎంత త్వరగా తిరిగి రాబెట్టుకుంటే అంత మంచిది అని ప్రతి మద్యం వ్యాపారి చూస్తాడు. అలా చూసే క్రమంలో వాళ్ళకు వస్తున్న 14% మార్జిన్ సరిపోక ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్మడం, బెల్ట్ షాపులు పెట్టించి బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మించి ఇప్పుడు బెల్ట్ షాపు ఒక మండలం మొత్తం మీద 2 అఫీషియల్ దుకాణాలు ఉన్నాయనుకుందాం, 2 3. ఒక మండలంలో 20 గ్రామాలు ఉంటే 2 మద్యం షాపులు ఉంటే ఈ 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మద్యం దుకాణానికి వెళ్ళి ఎవడైనా మద్యం కొంటాడా? మా ఊర్లో కొంచెం ఎక్కువ రేటుకైనా మా ఊర్లో అమ్మితే చాలు కదా అని అనుకుంటారు. అదే జరుగుతుంది ఇప్పుడు. అర్థమైందా? సో రాష్ట్రం మొత్తం మీద ఒక్కో మండలానికి యావరేజ్గా 2 లేదా 3 మద్యం షాపులు కేటాయించారు. ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామస్తుడు మద్యం దుకాణానికి వెళ్ళి ఆటోలో వెళ్ళి రావడానికి కనీసం ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 50 పెట్టి ఎక్స్ట్రా పెట్టి బెల్ట్ షాప్లోనే కొనుక్కుంటాడు కదా. అదే జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో. సో అందుకు ఆల్మోస్ట్ 99% గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపుల ద్వారా ఎమ్మెల్యేలకి వెళ్ళాల్సింది వెళ్తుంది, అలాగే ఈ పోలీసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సినవి వెళ్తున్నాయి, పోలీసులకు వెళ్తున్నాయి, అందరికీ వెళ్తున్నాయి. సో కరప్షన్ విచ్చలవిడిగా జరుగుతుంది. ఎంఆర్పీ ఉల్లంఘనలు జరుగుతున్నాయి,
కరప్షన్ విచ్చలవిడిగా జరుగుతోంది, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి. సో దీనివలన ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెంచి పోషించినట్టు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సిఐ స్థాయి వాళ్ళు, కమిషనర్ స్థాయి వాళ్ళు ఒక సిఐ ఏమో నాకు ఒంగోలు ఆ ప్రాంతంలో కొంతమందితో మాట్లాడే ఒక 4-5 ఎక్సైజ్ దీంతో, ఒక ఆయనేమో నెలకు 5 లక్షలు టార్గెట్ అంట, నువ్వు ఏదైనా చేయి 5 లక్షలు ఇవ్వాల్సిందేనంట. ఒక ఆయన ఎవరితోనో మాట్లాడితే నాకు వచ్చింది. ఇంకొక ఆయనేమో కొంచెం రూరల్ ప్రాంతంలో నెలకు 2 లక్షల టార్గెట్ అంట సిఐకి. సిఐ లెవెల్లోనే ఎంత ఉందంటే ఎక్సైజ్ ఏసీ డీసీ ఆ స్థాయిలో ఎంత ఉంటుందో చూసుకోండి. సో అంటే డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళ పొట్టన పెట్టడానికి, ప్లస్ వాళ్ళ ఈ వ్యాపారుల పొట్టన పెట్టడానికి ఈ కొత్త మద్యం విధానం ఉపయోగపడుతుంది తప్ప మద్యం క్వాలిటీ ఏమైనా మారిందంటే కాస్త మారింది, కాస్త బెటర్, మరీ పూర్తిగా ఇంప్రూవ్ అవ్వాల, గతంతో పోలిస్తే కొంత బెటర్. సో అంతే తప్ప ఇంకేమీ మారలేదు. పైగా మద్యం సీసాలు, నేను ఏలూరు జిల్లాలో ఒక వీడియో చూశాను, మేబీ మీరు కూడా చూసే ఉంటారు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, దానికి సంబంధించిన ఫోటోలు మీకు పక్కన పెడతాను చూడండి. మద్యం సీసాలు డోర్ డెలివరీ అవుతున్నాయి, ఇంటికి డెలివరీ చేస్తున్నారు. ఏదో రేషన్ బియ్యం ఇంటింటికి డెలివరీ చేసినట్టు మద్యం కేసులు ఇంటికి డెలివరీ చేస్తున్నారు. మాది అదేంటో అర్థం కాల. ఇది ఏలూరు జిల్లాలో వీడియో అంటే ఎక్కడనేది నాకు తెలియదు, సోషల్ మీడియాలో తిరుగుతుంది. టు బి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇది. సో ఓవరాల్గా మద్యం విధానంలో అయితే ఈ ప్రభుత్వం మాట తప్పినట్టే, ఈ ప్రభుత్వ విధానం పట్ల కూడా అంత సాటిస్ఫై అయితే లేదు. పైగా ఇప్పుడు ధరలు పెంచారు కాబట్టి ఆ వ్యతిరేకత అలాగే ఉంటుంది. సో అవినీతి జరుగుతోంది, ఎంఆర్పి ఉల్లంఘనలు జరుగుతున్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయి, అంతా జరుగుతోంది. థ్యాంక్ యూ.